దత్తాత్రేయ స్వామి వారు ఆయన ఎప్పుడూ నిత్య నిరంతరం నిర్మలంగా తిరుగుతూనే ఉంటారు. ఆయన ఉండగానే ఆయన జ్ఞానావతారం. దత్తాత్రేయ స్వామి వారి అవతారం మిగతా అవతారాలలాగా ఆయన నృసింహావతారంలాగానో దశావతారాల్లాగానో కాకుండా 21 అవతారాల్లో విష్ణుమూర్తి ధరించినటువంటి జ్ఞానావతారమైన 6వ అవతారము దత్తాత్రేయ స్వామి వారు. ఈ దత్తాత్రేయ స్వామి వారు ఆయన అవతరించడమే కాకుండా ఈ గురు పరంపర అంటే ఎవరెవరిని గురువుగా చూసినా మనము ఆ గురుస్వరూపం అంతా దత్తాత్రేయుడు, దీంట్లో అనుమానం అక్కర్లేదు. అయినప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా మనకి శ్రీపాద శ్రీవల్లభుడిగా, నృసింహ సరస్వతిగా, అనేక మంది యోగులుగా రకరకాలైనటువంటి రూపాల్లో, అది కాకుండా 64 అవతారాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారికి 64 రూపాలు, 64 రకాలైనటువంటి విగ్రహ శైలులు, 64 తత్వాలతోటి కూడినటువంటి అవతారాలు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి చాలా అవతారాలు ఉన్నాయి. ఆయన విష్ణువాంశ సంభూతుడు, అలా కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము కలిగినటువంటి వారు. కాబట్టి ఆయన అవతారాలు అనన్య సామాన్యమైనటువంటివి. అనేక అవతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క ధర్మం కోసం ఆయన వినియోగించారు. అందుకనే మన అదృష్టం ఏమిటంటే ఎప్పుడో కృతయుగంలో ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడు ఈ మధ్య కాలంలోనే శ్రీపాద శ్రీవల్లభుడిగా, ఆ తర్వాత నృసింహ సరస్వతిగా, ఇంకా అనేకమైనటువంటి యోగులుగా, మనకి ఎంతోమంది యోగుల పేర్లు చెప్పుకోవచ్చు. అంతమంది యోగులుగా ఆయన అంశతోటే ఆయన ఉద్భవించడం జరిగింది. అయినప్పటికీ ఇవాళకి దత్తాత్రేయ స్వామి వారు ఆ మూల రూపముతోటే సహ్యాద్రి పర్వతాల్లో సంచరిస్తూ ఉన్నారు. ఆ దత్తక్షేత్రము, ఆ సహ్యాద్రి పర్వతాలు, ఆ వైభవము, ఆ కృష్ణమ్మ ఉద్భవించినటువంటిది, ఆ గోదావరి తల్లి ఉద్భవించినటువంటిది అంతా కూడా ఈ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధం ఉన్నటువంటి ఈ పూర్తి ఈ పర్వతములోనే ఇప్పటికీ సహ్యాద్రి పర్వతాల్లో స్వామివారు ఉన్నారు. ఆయన ఉంటూనే అవతారాలని మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. అది ఆయన ప్రత్యేకత.